అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సాగిస్తున్న సైనిక చర్యల పట్ల అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఆ దేశానికి కోలుకోలేని విధంగా శాశ్వత నష్టం కలిగించడమే తమ లక్ష్యమని ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 28 నుండి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన భీకర దాడుల వల్ల ఇరాన్ ఇప్పటికే తన దశాబ్దాల కాలపు పురోగతిని కోల్పోయిందని, ఇప్పుడే యుద్ధం ఆపినా తిరిగి పునర్నిర్మించుకోవడానికి పాలకులకు కనీసం 10 ఏళ్ల సమయం పడుతుందని ట్రంప్ విశ్లేషించారు. ఇరాన్ నుంచి భవిష్యత్తులో ప్రపంచానికి ఎటువంటి అనుముప్పు కలగకుండా చూడడమే తమ ప్రధాన ఉద్దేశమని, అందుకే ఈ ఆపరేషన్ సరైన దిశలోనే సాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు. తాము ముందస్తు దాడులు ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసేదని, మరో 2 వారాల పాటు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి రక్షణ విషయంలో నాటో, ఇతర మిత్ర దేశాలు సహకరించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, మిత్రపక్షాల తోడ్పాటు లేకున్నా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన తమ సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన దాడుల వల్ల ఇరాన్ చవిచూసిన నష్టం ఊహాతీతంగా ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రాలు, యురేనియం శుద్ధి కర్మాగారాలు, క్షిపణి తయారీ కేంద్రాలు దాదాపు 60 నుండి 70% మేర ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. కేవలం సైనిక పరంగానే కాకుండా పౌర నివాసాలు, కీలక మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఆ దేశంలోని ఇంధన నిల్వలు, విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లక్ష్యంగా సాగిన దాడుల వల్ల సామాన్య ప్రజల జీవనం అతలాకుతలమై తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది. ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్లు, కీలక వ్యూహకర్తలు వరుసగా ప్రాణాలు కోల్పోవడం ఆ దేశ రక్షణ వ్యవస్థకు తీరని లోటుగా మారింది. ఈ స్థాయిలో నష్టం వాటిల్లడం వల్ల ఇరాన్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని కోల్పోవడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యపరంగా కూడా పూర్తిగా ఒంటరైపోయింది. ఈ పరిణామాల మధ్య భారత్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు ఇరాన్కు మానవతా దృక్పథంతోనే వైద్య సాయం అందిస్తూనే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ కాపాడుకుంటోంది. ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్ను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం బాధితుల పక్షాన నిలబడి తన నైతిక విలువలను చాటుకుంటోంది. రష్యా నుంచి చమురు ట్యాంకర్లు భారత్ వైపు మళ్లడం, హర్ముజ్ జలసంధిలో భారత నౌకలు డార్క్ మోడ్లో ప్రయాణించడం వంటివి దేశ ఇంధన భద్రత కోసం భారత్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలు. రానున్న 2 వారాల్లో దాడులు మరింత తీవ్రతరం కావచ్చని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు భారత్ చేసే దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ యుద్ధం ఇరాన్ పటాన్ని మార్చడమే కాకుండా ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యాన్ని మరోసారి పరీక్షకు గురిచేస్తోంది.